ఈ వీడియో మాత్రం హైలైట్ అసలు నాకైతే. బ్యాక్ సైడ్ చార్మినార్, ఇటువైపు జుమా మసీద్, ఇటువైపు వచ్చేసి ఆల్సో మసీద్ అనమాట. నడిచి కాళ్ళు మొత్తం మర్చిపోయినాయి మామ. వీడియోలో ఉడుకుతున్నాం గాయ్స్, ఉడుకుతున్నాం మామ, ఉడుకుతున్నాం. హలో మామ, నేను మీ ఎక్స్ప్లోర్ అండి. గేమ్ మీకు చెప్పినట్టుగానే హైదరాబాద్ అయితే వచ్చేసిన మామ. రాత్రి అయితే ట్రైన్ ఎక్కినాం, పొద్దున అయితే ఆడ దిగుతామంట. సరే చూద్దాం అక్కడ వచ్చేసింది మామ. చూడండి ఒకసారి 12:40 వెదర్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాం మామ మీకు. మామ నేనేమో ట్రైన్ జర్నీ అయితే ఎక్సైట్ గా ఉండాలి అనుకుంటున్నాను. ఇదేంది మామ అసలు బోరింగ్ గా ఉంది, వరస్ట్ జర్నీ నాకైతే. ఎందుకంటే మేము మెయిన్ రిజర్వేషన్ చేసుకోలేదు, జనరల్ బోగిలు అయితే ఎక్కినా మామ. ఇంకా అక్కడ కూర్చొని కూడా చూడలేదు మామ. ఇంకా ఎందుకు అనేసి పాటలు పెట్టుకొని ఎట్ట కూడా వచ్చేసిన. నాకు తెలిసినట్టు మాటికి మీరైతే రిజర్వేషన్ చేసుకోండి మామ. ఎందుకన్నా మేము హైదరాబాద్ లో డైరెక్ట్ గా యాడ్ దిగలేదు మామ, కాచిగూడ దిగి అక్కడ నుంచి దిగేసి ఆటో పట్టుకొని వచ్చేసిన మామ చార్మినార్ కాడికి. వ్యూ మాత్రం అద్దరిపోయింది మామ, ఎక్సలెంట్ అయితే. బయట చూడండి మేము, మీరే ఒకసారి. ఇంతమంది జనాల తత్తునాలు కూడా ఇంతమంది చూడలేదు మామ నేనైతే. మేము అందరూ హైదరాబాద్ కి వచ్చిన కాడ నుంచి అయితే నడుస్తూనే ఉన్నాం మామ. అసలు ఒక ఆటో కూడా పట్టుకోలే. ఎందుకంటే హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు మాటలు చెప్తున్నా. సరే ఇప్పుడు కూడా మేము చౌమాల ప్యాలెస్ కి అయితే నడుచుకుంటూ పోతున్నాం మామ. ఈ చౌమాల ప్యాలెస్ అయితే ఓన్లీ ఫ్రైడే హాలిడే అంట మామ. ఎనీ టైం ఓపెన్, కానీ 10 నుంచి 5 వరకే అంట ఓపెన్ మామ. చౌమాల ప్యాలెస్ రావాలనుకుంటే వచ్చేయండి మామ. ఓన్లీ ఫ్రైడే ఒక్కటి హాలిడే. అప్పుడు మాత్రం రాకండి, ఓకే. ఇప్పుడైతే టైం 8 అయింది, మూసేసినారు. తెరవకుంటే తెరచలేరు, ఎందుకనేసి పోతున్నాం. హలో మామ, మన నందికొట్కూరు నుంచి మీ ఎక్స్ప్లోర్ ఇండికే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. కుతుబ్ షా అనే రాజు ఈ చార్మినార్ అయితే కట్టించాడు మామ. దీన్ని 1591 అయితే కట్టినారు మామ చార్మినార్ అయితే. నేనైతే కళ్ళతో చూసిన మామ. దీని పిల్లర్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక ఏనుగు సమానం మామ. అసలు ఈ కట్టడం ఎలా ఉందంటే అసలు మాటలు వస్తలేవు మామ. ఆయన కూడా మాట్లాడుతున్నాయి ఈ కట్టడం చూస్తే. ఇక్కడ ఉన్న 4 వైపులో ఉన్న గేట్లు ఏమంటే దీనికి సూచన ఏమంటే చార్మినార్ ఇక్కడనే ఉంది అని. ఆయన కూడా నేను చూస్తా అంటే ఇంకా చూడు మామ ఈ అద్భుతాన్ని ఎలా ఉందో. ఇప్పుడు మేము వెళ్తున్నాం జుమ్మా మసీద్ లోపలికి అయితే మామ. ఇప్పటికి ప్రశాంతంగా కూర్చున్నాం. నడిచి కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయి. అంతా తిరిగినాం మామ. చౌమాల ప్యాలెస్ అయితే ఇప్పటికి బంద్ ఉంది. దాంతోపాటు ఈ చౌమాల ప్యాలెస్ కూడా చూద్దాం అనుకుంటున్నాం, కానీ ఇదైతే ఇప్పుడు క్లోజ్ ఉంది. 10 గంటలు తెరిచేది. వస్తాం మళ్ళీ 10కి వచ్చి చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడైతే మనం సలార్జంగ్ మ్యూజియం అయితే పోదాం మామ, ఓకే. మామ మేమైతే ఎక్కువ రోజులు అయితే ఉండలేదు మామ హైదరాబాద్ లో అయితే. ఒకటే రోజు ఉండేసి అయితే వచ్చేసినాం. బస్ జర్నీ కూడా బాగానే ఉంది మా ఫ్రెండ్స్ తో వస్తే అసలు ఎంజాయ్ ఉంటుంది అసలు. సరే మామ, మీరు ఎప్పుడు హైదరాబాద్ పోయినారో ఒకసారి కమెంట్ చేయండి మామ ఒకసారి. నేను హైదరాబాద్కి రావడం అయితే 2వ మామ ఇదైతే. లాస్ట్ అరటి పళ్ళు కొనుక్కొని తింటున్నాం మామ. అసలు పొద్దున్న నుంచి ఫుడ్ కూడా లేదు. అసలు ఏం చేద్దాం చెప్పండి. పొద్దున్న నుంచి బస్సులో వెంట పడుతున్నాం. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం మామ. బస్ పాస్ తీసుకున్నాం. మీరు కూడా బస్ పాస్ తీసుకోండి, బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేయడానికైతే ఎక్సలెంట్ మామ. అదైతే బస్ పాస్ ఎక్కడం దిగడం హైదరాబాద్లో ఎక్సలెంట్ అసలు. ఏం చెప్పాలి మామ, అసలు బస్సు ఉంది కానీ మేమే ఎక్కలేదు. అయినా కూడా నడుచుకుంటే పోతున్నాం. ఒకసారి నడుచుకుంటూ కూడా పోవాలా. ఇక నడుచుకుంటూ పోతే 1 కిలోమీటర్ పోయినామమ్మ. ఆ తర్వాత మాకు చార్మినార్ 2 అయితే కనిపించింది. ఇది చార్మినార్ కాదు, చార్మినార్ లాంటిదే ఉంది మామ. ఇప్పటికీ ఇక్కడైతే ఎవరు వస్తలేరు. ఇప్పుడు లోపల కూడా పోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఇదైతే పూర్తిగా క్లోజ్ అయితే ఉంది. అసలు హైదరాబాద్ లో హిస్టరీ మాత్రం అద్దరిపోయింది, ఎక్సలెంట్. లెట్స్ ఎక్స్ప్లోర్ గోల్కొండ మామ. అరే ఇంకా ఆఖరికి తిరిగి హైదరాబాద్ లో అయితే అలసిపోయినాం. ఇంకా లాస్ట్ కి మన గోల్కొండ కాదు బయట ఉంది. ఇప్పుడు మాత్రం టిఫిన్ తినేసి గోల్కొండ ఎక్కేస్తాం మామ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు వీడియోలో చెప్తా, అంతవరకు వచ్చి ఉండండి, ఓకే. హైదరాబాద్ లో ఎన్ని బెర్రీలు ఉన్నాయంటే చూడాలంటే 2 గంటలు చాలు. అసలు ఒక రోజు అయితే అస్సలు చాలదు మామ. ఎందుకంటే అన్ని ఉన్నాయి తిరగడానికి. ఇక్కడ
అసలు మీరు ఒకసారి ఆటో పట్టుకున్నారనుకోండి, ఎంత టార్చర్ పెడతారంటే వాళ్ళు, ఎంత టార్చర్ పెడతారంటే ఎండలో అయితే అస్సలు తిరగలేరు. ఇప్పుడు మీరు వస్తున్నారంటే అస్సలు రాకండి మామ, ఎందుకంటే సమ్మర్లో మళ్ళీ ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడైతే మా వాళ్ళు తింటున్నారు. ఎందుకు తింటున్నారా? మేము లేకుండా అయితే తింటారు. తినండి, ఏం చేస్తాం. ఇదంతా అనుకున్నట్టుగానే మన సాయంత్రం అయితే చెడిగా పట్టేస్తుంది. ఎందుకు అలా చెప్తున్నావు అంటే, ఏం చేస్తాం మామ, గోల్కొండ లోపలికి సెల్ఫీ నాట్ అలౌడ్, వీడియో నాట్ అలౌడ్ అంట మామ. ఏం చేస్తాం మామ లోపలికి పోయి, అసలు మీ ఎండలో వాసిపోయింది. మన ఫ్యాన్స్ చూపించకుండా మేము చూస్తే ఏం బాగుండేది మామ, అందుకే నేను కూడా పోలేదు. హైదరాబాద్ లో మెయిన్ రీజన్ ట్రాఫిక్ మామ, అసలు ఏమైనా ట్రాఫిక్ ఉందా మామ, అసలు కిట్టెక్కడ సరే అనేసి మళ్ళీ వచ్చేసిన. ఇక్కడ చూస్తే ఏది మామ, ఇది గేటా లేకపోతే సమయం ఏదైనా గేటే మామ. ఇది మన జుమ్మవైద్కే ఉండేది మామ. ఈ డోర్ ని వేయాలంటే కనీసం 10 మంది కావాలి మామ. ఆ పంట బాగానే కట్టినారు మామ. ఇంకా చూసేసి వావ్ అనేసి వచ్చేసిన జుమ్మా మైద్ లోపలికి అయితే మామ. ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ పార్ట్ 1 మామ, పార్ట్ 2 ఇంకా అందులో ఇంకా డీప్ గా అయితే పోదాం మామ హిస్టరీ లోపలికి. ఇప్పటికీ మీరు చూసింది చార్మినార్, చౌమల్లా ప్యాలెస్, ఇంకా జుమ్మా మైద్ మాత్రమే. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ అయితే వచ్చేసింది మామ. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా మీ ఎక్స్ప్లోర్ DK.